హలో ఎవరివన్, కెన్యాలో చాలాసార్లు మీకు ఇండియన్ రెస్టారెంట్ చూపించాను కదా. ఇప్పుడు జపనీస్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, కెన్యాలో వన్ ఆఫ్ ఫేమస్ జపనీస్ రెస్టారెంట్. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. నేనైతే జపనీస్ ఫుడ్ ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉందో టేస్ట్ కూడా మీకు చెప్తాను. రండి వెళ్దాం. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అవుట్ సైడ్ అదిరిపోయింది, ఇన్ సైడ్ అదిరిపోయిందండి. అంతేకాకుండా లైవ్ కుకింగ్ అంటేనే మన ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి కుక్ చేస్తారు కాబట్టి జపనీస్ ఫుడ్ రెసిపీస్ మనమైతే చూడొచ్చు. ఈ రోజు ఎన్ని రకాల ఐటమ్స్ మనకు చేసి చూపించారనే చూద్దాం రండి. మనల్ని ఒక స్టవ్ ముందు కూర్చోబెట్టి ఒక పెద్ద ప్యాన్ అయితే పెట్టారు, అది బాగా వేడిగా కూడా ఉంది. జపనీస్ ఫుడ్ వండటానికి కెన్యన్ చెఫ్ అయితే వచ్చేస్తున్నారు. మనం వెయిటింగ్ ఇక్కడ. నార్మల్ గా టేబుల్ ఎలా అరేంజ్ చేస్తారో అలాగే అరేంజ్ చేశారండి మనం ఫుడ్ తినడానికి. కాకపోతే లైవ్ కుకింగ్ కాబట్టి మన ముందు ఒక చిన్న పెద్ద ప్యాన్ స్టవ్ అయితే పెట్టారు. ముందుగా చెఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. దాని తర్వాత నేను పర్మిషన్ అడిగిన వీడియో తీసుకోవచ్చా అని ఓకే చెప్పారు. ఇక్కడ మన ఫుడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు. చెఫ్ పెనం వేడి చేసి మనకు వండి పెట్టే లోపల ఇక్కడైతే డ్రింక్స్ సర్వ్ చేసి ఒక సూప్ అయితే ఇచ్చారు. చెఫ్ అయితే ఆయన చేసే ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కుకింగ్ లో. ఫస్ట్ అయితే గార్లిక్ ఫ్రై చేస్తున్నారు కొంచెం ఆయిల్ వేసి. ఈ ఫుడ్ కి ప్రతి ఫుడ్ కి గార్లిక్ మస్ట్ అంట. గార్లిక్ అయితే లైట్ గా ఫ్రై చేసేసారు. ఈ లోపల మనకి సూషి వచ్చింది. సూషి అయితే ఇక్కడ చేయలేదు, అన్నీ చేసి పట్టుకొచ్చారు. కానీ దాన్ని ఎలా తింటారు నాకైతే అస్సలు నచ్చలేదు. ఫిష్ ని బాగా స్మాష్ చేసి 2 ముద్దలు అయితే తీసుకొచ్చి తను చూన్న పాన్ కేక్ అని చెప్పారు. కాకపోతే టేస్ట్ అయితే బాగుంది. ఎగ్ వేసారు దాంట్లో. ఆ పాన్ కేక్ లో ఎగ్ ఉండటం వల్ల ఫిష్ స్మాష్ అవ్వకుండా చాలా నీట్ గా వచ్చింది, బాగుంది. కాకపోతే మా ముందు 3 సాసులు అయితే పెట్టారు. దాంట్లో దేంట్లో తినాలని చెప్పి ఆయన చెప్పారు. అవకాడో సాసు, ఆనియన్ సాసు, సోయా సాసు పెట్టారు. పాన్ కేక్ ని అవకాడో సాస్ తో తినమని చెప్పి చెఫ్ అయితే సజెస్ట్ చేశారు. అవకాడో సాస్ తో పాన్ కేక్ అయితే అద్దరిపోయింది. చికెన్ బ్రెస్ట్ తో కట్లెట్ చేశారు, అది కూడా చాలా బాగుంది. వీటిలో అన్నిట్లో అంతా ఫ్రైయింగ్ మాత్రం హాఫ్ ఫ్రై మాత్రమే వేస్తున్నారండి. కుకింగ్ పెద్దగా లేదు, చాలా సింపుల్ గా ఉంది. ఆయిల్ వేసి చికెన్ బ్రెస్ట్ ఫ్రై చేసి దాని మీద ఆనియన్స్ అలాగే క్యారెట్ వేసి ఫ్రై చేశారు, కొంచెం స్టీమ్ చేశారు అంతే. ఇలా ఫుడ్ అంతా సూపరే గానీ కాకపోతే స్పైసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. దాని వల్ల కూడా టేస్ట్ అనిపించింది ఫుడ్. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సీ ఫుడ్ గానీ అసలు నాన్ వెజ్ గానీ ఏది స్మెల్ అనేది రాలేదండి, చాలా బాగుంది. క్లోజ్డ్ కిచెన్ అవటం వల్ల కారాలు చాలా తక్కువ వేశారు. కావాలంటే మీరు పైన చల్లుకోండి అని చెప్పి అక్కడ గొడ్డు కారం అయితే పెట్టారు మా కోసం. ఇంత క్లోజ్ గా ఉంది కదా కిచెన్, అయినా గానీ నీసు వాసన గానీ అసలు చికెన్ స్మెల్ గానీ ఏం అనిపించలేదండి. అసలు స్మెల్ లేదు, చాలా బాగా అనిపించింది. ఫిష్, చికెన్, ప్రాన్స్ తర్వాత లాస్ట్ ఐటమ్ రైస్ అయితే ఇచ్చారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఓపెన్ కిచెన్ లో మనం మినిమం 2 ఫుల్స్ తీసుకోవాలి. 2 ఫుల్స్ తీసుకుంటే మాకు 4 మెంబర్స్ కి వచ్చింది. ప్రతిదీ 4 చేసిస్తున్నారు వాళ్ళు. మనకి ఇచ్చిన ఫుల్ మీల్ ఏమి ఇచ్చారంటే ప్రాన్స్, చికెన్, ఫిష్, రైస్, స్వీట్ అలాగే ఒక సూప్ ఇచ్చారు. ఫుల్ మీల్ వచ్చి 5500 దాకా పడింది. షిల్లింగ్స్ లో, రూపీస్ లో 3000 రూపీస్.
లాస్ట్ లో ఫ్రైడ్ పెట్టిన వెజిటేబుల్స్ కూడా ఇచ్చారండి, మర్చిపోయాను. కానీ సూపర్ గా ఉన్నాయి అన్ని, టేస్ట్ సూపర్ What ఉంది. is this? These mixed vegetables. Mixed vegetables. And that one is noodles or what? Which one? These ones. These are bean sprouts. Oh. Bean sprouts is coming that much. అందులో అంత పొడుగు వచ్చింది బాగానే. Thank you, very nice food. I like it. ఇదంతా కుక్ చేయటం అయిపోయినాక ఇలా ఐస్ వేసి ఆ పెనాన్ని క్లీన్ చేస్తున్నారండి. టిప్ చాలా బాగుంది, నీట్ గా వచ్చేసింది, అసలు స్మెల్ లేదు. ఎంత బాగుందో. ఈ టిప్ మన ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగా కాగే పెనం మీద ఐస్ క్యూబ్స్ వేస్తే నీట్ గా క్లీన్ అయిపోద్ది. జిడ్డు కానీ ఆయిల్ జిడ్డు అస్సలు లేవండి. ఫైనల్ గా జపనీస్ వాళ్ళు వండే వంటలు అయితే ఇలా ఉంటాయని చూపించడం కోసం మీకు ఈ వీడియో అయితే తీసాను. జపనీస్ వంటలు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము. మేమైతే లాస్ట్ గా వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్ తిని బయలుదేరిపోతున్నాం. ఫుల్ జపనీస్ రెస్టారెంట్ అయితే ఇది. ఓకే, బాయ్ బాయ్.